డేటా అనాలిసిస్లో 2024లో ఇచ్చిన బిట్ ఇది. ద గివెన్ బార్ చార్ట్ షోస్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ స్టూడెంట్ ఇన్ 4 subjects. The average marks scored by the student is. ఏమడుగుతున్నాడు మళ్ళీ? ద గివెన్ బార్ చార్ట్, ఇది బార్ డయాగ్రామ్ అన్న చార్ట్ అన్నదే, షోస్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ స్టూడెంట్, ఒక అబ్బాయికి వచ్చిన మార్క్స్. ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి? 80 వచ్చినాయి. ఇంగ్లీష్ 80. హిందీ ఇక్కడ 60కి 80కి మిడిల్లో వచ్చింది కాబట్టి 70. మ్యాథమెటిక్స్ 80కి 100కి మిడిల్లో వచ్చింది కాబట్టి మ్యాథ్స్ 90. అండ్ సైన్స్ 60. ఇవి మార్క్స్. ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్ ఈస్. యావరేజ్ అంటే ఏంటంటే మనం వీటన్నిటిని యాడ్ చేసి ఎన్ని సబ్జెక్ట్స్ మనం యాడ్ చేస్తామో దాన్ని బై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 80 మార్క్స్ వచ్చింది. ఇంగ్లీష్ 80. అండ్ హిందీలో ఎన్ని వచ్చినాయి? 70 వచ్చినాయి. హిందీలో 70 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి? మ్యాథ్స్ వచ్చి 90 వచ్చినాయి మనకి. మ్యాథ్స్ 90. అండ్ సైన్స్లో ఎన్ని వచ్చినాయి? సైన్స్ వచ్చి 60 వచ్చినాయి. సో మనకి 60 మార్క్స్. ఇవాటన్నిటిని టోటల్ చేయాలి. టోటల్ చేస్తే 8 + 7 15, 15 + 9 24, 24 + 6 30. 300 మార్క్స్. మొత్తం 300 మార్క్స్ వచ్చినాయి. యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి 300 డివైడెడ్ బై 4తో డివైడ్ చేయాలి. మనం 4 వేసుకొని 300ని డివైడ్ చేయాలి. 3 టేబుల్ 30లో ఎన్నిసార్లు పోద్ది? Sum 4 28. సో 20 రిమైండర్ మైనస్ చేస్తే మళ్ళీ 0 కిందకి తీసుకుంటాం. 20 ఎన్నిసార్లు పోద్ది? 5 times. సో 5 4s are 20 కాబట్టి 0 రిమైండర్. సో మన ఆన్సర్ ఈజ్ 75. 75 ఈజ్ ద యావరేజ్. ఆన్సర్ ఈజ్ 75. B.